గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జోగుడాకు స్వాగతం. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ యూపీఎస్సీ రిలీజ్ చేస్తుందండి. సో చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ చూసిన తర్వాత కొంతమంది అప్లై చేద్దామని, కొంతమంది లేదు మన ప్రిపరేషన్ సరిగ్గా లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అప్లై చేద్దామని, కొంతమంది అలాగే డిఫరెంట్ భావజాలంతో స్టూడెంట్స్ ఉంటారు. అయితే మనం సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి మిగతా ఎగ్జామ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ముందు మనకు తెలిస్తే మనం ప్రాపర్ వేలో వెళ్ళే అవకాశం ఉందండి. జనరల్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని మనం ఒక సముద్రంతో పోలిస్తే మిగతా రిమైనింగ్ ఎగ్జామ్స్ ఒక నదితో పోల్చొచ్చండి. ఒక నదిలో ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనకు తెలుస్తాయి, ప్లస్ డైరెక్షన్ క్లియర్ కట్టే తెలుస్తుంది. మీకు ఎవరి గైడెన్స్ కూడా పెద్దగా అవసరం ఉండదు. బట్ సివిల్ సర్వీస్ మహాసముద్రంతో ఎందుకు పోల్చానంటే ఒక్కసారి సముద్రం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ సముద్రమే కనిపిస్తుందండి. మీకు దిక్కులు కూడా అంటే డైరెక్షన్స్ కూడా ఏం తెలియదు. అక్కడే గైడెన్స్ అవసరం మనకు ఏర్పడుతుంది అనమాట. అందుకే చాలామంది సివిల్ సర్వీస్ సొంతంగా చదువుకున్నాం సక్సెస్ అయ్యని చెప్తారు, కానీ మ్యాక్సిమం మెంబర్స్కి అబౌవ్ 90% పీపుల్కి గైడెన్స్ కంపల్సరీ ఉండాలండి. గైడెన్స్ లేకపోతే ఏమవుతుందంటే మీకు టైం ఎక్కువ పడుతుంది అనమాట. అంటే మీరు మీ తప్పును సరిదిద్దుకుని మళ్ళీ ప్రిపేర్ అయ్యేసరికి చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. సో అందుకే సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి వెళ్ళే ఉద్దేశం ఉన్నప్పుడు మీరు ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం మంచి కోచింగ్ సెంటర్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కోచింగ్ అనేది ఒక డైరెక్షన్ మీకు ఇస్తుంది కాబట్టి. నెక్స్ట్ మరో విషయం ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మనకి జనరల్ స్టడీస్ పేపర్ కానీ ఈ ఆప్షనల్ పేపర్ కానీ మనం చూసుకున్నట్లయితే ఆప్షనల్ చాలా కీ రోల్ చేస్తుందండి. మీరు గత 10 years నుంచి మీరు మార్క్స్ అనాలిసిస్ చేసినట్లయితే ఆప్షనల్ పేపర్ ఒక్కటికి 500 మార్క్స్ ఉన్నాయి. ఈ 500 మార్క్స్లో ఎవరైతే 280 దాటి స్కోర్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఫైనల్ లిస్ట్లో ఉంటారన్నమాట. మీ టార్గెట్ ఎప్పుడు కూడా ఆప్షనల్ పేపరు 300+ వచ్చేలా చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏ ఆప్షన్ తీసుకోవాలని కూడా చాలామంది రకరకాలుగా చెప్తుంటారు. ప్లస్ అన్ని ఆప్షన్స్ ఒకటే అని చెప్తారు. ఇది పచ్చి అబద్ధం అండి. అన్ని ఆప్షన్స్ ఎప్పుడూ ఒకటి కాదు. కొన్ని ఆప్షన్స్ మాత్రం స్కోరింగ్ అవుతాయి. ప్లస్ మన ట్రెండ్ కూడా చూసుకోవాలండి. మనకి ఇంట్రెస్ట్ లేదని కాకుండా మనం ఎప్పుడు కూడా ట్రెండ్ని ఫాలో అవ్వాలి. ట్రెండ్ ఫాలో అయ్యి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఈ క్రమంలో అల్టిమేట్గా మీకు 300+ వచ్చే స్థాయిలో మీరు ప్రిపరేషన్ చేసినట్లయితే మీరు ఫైనల్ లిస్ట్లో ఏదో సర్వీస్ వచ్చే అవకాశం ఉందండి. మీరు జనరల్ స్టడీస్ పేపర్స్కి ఆప్షనల్ పేపర్స్ మీరు చూసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్లో వేరియేషన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మ్యాక్సిమం 30 to 40 మార్క్స్ వేరియేషనే కనిపిస్తుంది అన్ని పేపర్లు కలిపి. కానీ ఆప్షనల్ పేపర్లో నియర్లీ 100 మార్క్స్ తేడా కనిపిస్తుంది. అంటే ఒక క్యాండిడేట్కి 320 మార్క్స్ వస్తే మరో క్యాండిడేట్కి 220, 240 మార్క్స్ వస్తాయి సేమ్ ఆప్షన్లో. కాబట్టి మీరు ఆప్షనల్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ప్లస్ నోటిఫికేషన్ వచ్చేసరికి మీ ఆప్షనల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అప్లై చేయండి. మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.